రేపటి ప్రగతి నివేదన సభ కోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2000 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీఆర్ఎస్. మంత్రులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రగతి నివేదన సభ విహంగ వీక్షణాన్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ 40 అడుగుల ఎత్తుపై నుంచి ఏర్పాట్లను వివరిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభా ప్రాంగణాన్ని బర్డ్ వ్యూలోంచి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ ప్రేక్షకుల కోసం అందించబోతున్నాం. దాదాపు 40 అడుగుల ఎత్తులోంచి ఈ వీడియో షూట్ జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం, ఇది దాదాపు 1600 ఎకరాల విస్తీర్ణం ఉన్న సభా ప్రాంగణం. దీన్ని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ప్రగతి నివేదన సభకు ఎంచుకున్నారు. ఇప్పటివరకు నగరంలో, సికింద్రాబాద్లో ఉన్న పరేడ్ గ్రౌండ్స్లో, అంతకుమించి నిజాం కాలేజీ ప్రాంగణంలో ఈ సభలు జరుగుతుండేవి, రాజకీయ సభలు. తొలిసారిగా ఒక పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఒక 1600 ఎకరాల మామూలు ల్యాండ్ను ఎన్నుకొని దాన్ని సభకు అనుకూలంగా మరల్చుకోవడం, దాన్ని సభకు అనుకూలంగా చేసుకోవడం అనేది టీఆర్ఎస్ పెద్ద సాహసం చేసిందని చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు కనుచూపు మేర కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా సభ జరిగే ప్రాంతం. దాదాపు 1600కు పైగా ఉన్న ఈ ప్రాంతంలో 600 ఎకరాలను సభ నిర్వహణ కోసం, సభ్యుల కోసం ఎంపిక చేశారు. ఈ 600 ఎకరాల్లోనే దాదాపు 25 లక్షల మంది జనాభాను పట్టిస్తామని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సాధారణంగా ఎకరానికి 3000 మంది చొప్పున పడతారనేది ఒక అంచనా ఉంటుంది. నిలబడినా, కూర్చున్నా కాస్త అటు ఇటుగా 3000 మంది ఈ ప్రాంగణంలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ 600 ఎకరాల్లో దాదాపు 18 లక్షల మందిని అకామిడేట్ చేయడానికి టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుంది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే 25 లక్షల మందిని టార్గెట్గా ఈ సభకు కేసీఆర్ పిలవాలని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, ఈ ప్రాంగణంలో వివిధ బ్లాకులుగా చేశారు ఈ సభా ప్రాంగణాన్ని. ముందు ప్రధానంగా మిగతా ప్రాంతం అంతా ఓపెన్గా వదిలేసినప్పటికీ ఏదైతే ప్రధాన వేదికకు ఎదురుగా ఉన్న ప్రాంగణం అంతా కూడా బ్లాకులుగా చేశారు. కొంత సీట్లు ఉన్న చోట, సీట్లు లేని చోట అంతా కూడా కుర్చీలు వేస్తూ ఉన్నారు. ఎదురుగా ఉన్న ప్రాంగణం అంతా కూడా దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది ఈ ప్రధాన వేదికకు ముందు. అక్కడంతా కూడా చైర్స్ వేస్తూ ఉన్నారు. ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చైర్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సభకు ఎవరైతే తరలి వస్తారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ సభా ప్రాంగణం వరకు కూడా రావడానికి అవకాశం ఉంది వారి వాహనాల్లో. ఎందుకంటే గతంలో ఏ సభ నిర్వహించినా కూడా సభా ప్రాంగణానికి దాదాపు 5 నుంచి 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఆ వాహనాలు ఆపేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ రావడమో, ఇంకొక మార్గంలో రావడమో జరిగేది. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా సభకు వచ్చేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో దాదాపుగా సభకు వస్తున్న వాహనాలు దాదాపు 1,00,000కు పైగా వాహనాలు వస్తాయని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఈ వాహనాల్లో ఎక్కువ భాగాన్ని ఈ ప్రధాన వేదికకు పరిసరాల్లోనే ఉండేలాగా చూశారు. మ్యాక్సిమం దూరం ఇక్కడి నుంచి అయితే 4 కిలోమీటర్ల లోపు మాత్రమే ఈ పార్కింగ్ ఏరియాలో ఉన్నాయి. దాదాపు 16 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెయ్యం బగళ్ళు కేసీఆర్ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ప్రగతి నివేదన సభ నిర్వహించాలని నిర్ణయించారో ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి కూడా పనులు చకచకా బిగినాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ కమిటీ చేసే పని ఆ కమిటీ చేస్తూనే ఉంది. ఒక పక్క సభా ప్రాంగణానికి సంబంధించిన ప్రాంతాన్ని చదును చేయడం, ఇంకో పక్క వాహనాల పార్కింగ్కు సంబంధించిన ప్రాంతాలలో అక్కడ కూడా చదును చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఈ నెల 22న ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఎప్పుడైతే శ్రీకారం చుట్టాలని నిర్ణయించారో అప్పటి నుంచి కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి 2 రోజులు మాత్రమే ఈ సభకు సమయం మిగిలి ఉండగా దాదాపు పనులన్నీ కూడా ఒక కొలికి వచ్చాయని చెప్పవచ్చు. ఇక కార్పెట్ వేయటము, అలాగే కుర్చీలు వేయడం మాత్రమే మిగిలింది. అలాగే ఈ భారీ ఎత్తున జరుగుతున్న, భారీగా లక్షలాది మంది జనాభా హాజరయ్యే ఈ సభ కోసం సౌండ్ సిస్టమ్ను కూడా ప్రత్యేకించి తెప్పించారు మద్రాసు నుంచి. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని సౌండ్ సిస్టమ్లు వాడుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంగణం మనం చూస్తే 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 600 ఎకరాల్లో సభ జరుగుతుంది. ఈ 600 ఎకరాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కానీ, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కానీ, సభని ఉద్దేశించి మాట్లాడే నాయకులు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా, ఇబ్బంది లేని విధంగా ఈ ఆడియో వినపడటం కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతటి సభకు ఆడియో ఏర్పాటు చేయడం అనేది కూడా పెద్ద సవాలే. దీనికోసం ఆడియో ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత ఎంతటి ఆడియో సిస్టమ్ అయితే ఇక్కడ పనిచేస్తుంది, ఎలాంటిది అయితే అందరికీ వినపడుతుందని అంచనా వేసుకున్న తర్వాతనే ఈ పనులు కూడా బిగిన్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం, దాదాపు 250 టాయిలెట్స్
ఏర్పాటు చేశారు. సభకు వచ్చే మహిళలు కానీ సభకు వచ్చే వృద్ధులు కానీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం ఎదురుగా కనిపిస్తున్నాయి మనకి ఆ వైట్ అండ్ గ్రీన్లో కనిపించేవన్నీ కూడా గ్రీన్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అక్కడ గత 2 రోజుల నుంచి కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. కేటీఆర్ అనుక్షణం ఈ సభా ప్రాంగణం చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క పార్టీ కార్యక్రమాలను పార్టీ నాయకులను ఆయన సమన్వయం చేసుకుంటూ పార్టీకి ఈ సభకు రావాల్సిన పార్టీ నాయకులు ఎవరైతే వస్తున్నారు, ఎంతమంది జనాభా సేకరణ చేస్తున్నారు అనే దాని గురించి ఆయన సమన్వయం చేసుకుంటూనే ఈ కార్యక్రమాలను కూడా చేసుకున్నారు. సభా ప్రాంగణం అయితే మొత్తానికి సిద్ధమైపోయింది. సభా ప్రాంగణానికి కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారు. హెలికాప్టర్ని ఈ ప్రధాన వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయన ప్రసంగం దాదాపు 1:15 నుంచి 1:30 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సభా వేదిక మీద ఎవరెవరు మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు అనేది మిగతా డీటెయిల్స్ అయితే ఇంకా పార్టీ నుంచి రాలేదు. అయితే దాదాపు 10 మంది లోపు మాత్రమే ఈ వక్తలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశానికి సభకు వస్తున్న వాళ్ళందరూ బోరు కొట్టకుండా ప్రసంగాలు కొనసాగించాలి. ప్రధాన వక్తగా కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ స్థాపించిన దగ్గర నుంచి 2014లో తెలంగాణ సాధించిన తర్వాత చేసిన కార్యక్రమాలు, చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు కూడా ఆయన వివరించబోతున్నారు. ఒక పాంప్లెట్ను టీఆర్ఎస్ విడుదల చేసింది. దాంట్లో 450కు పైగా పథకాలు ఉన్నాయి. ఇది చూస్తే సిగ్నిఫికెన్స్గా కూడా మనకు అనిపిస్తుంది. దాదాపు 4 సంవత్సరాల 4 నెలల సమయం ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇన్ని రోజులకు గుర్తుగా అన్ని పథకాలను కూడా చిన్నవి కానీ పెద్దవి కానీ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి చేపట్టిందని అన్ని అంశాలను కూడా కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పే అవకాశం ఉంది. ఈ సభ ముగిసిన తర్వాత కేసీఆర్ బై రోడ్డు వెళ్తారా, హెలికాప్టర్లో వెళ్తారన్నది ఇంకా కూడా తేలినప్పటికీ త్వరగా సభ ముగిస్తే మాత్రం ఆయన హెలికాప్టర్లో వెళ్తారు. లైటింగ్ ఉన్నప్పుడు, లైటింగ్ పోయి 8 తర్వాత అయితే మాత్రం బై రోడ్డు వెళ్తారు. ఇన్ని వేల వాహనాలు వస్తున్నప్పుడు కేసీఆర్ లాంటి వీఐపీ ఇక్కడ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా సిటీలోకి మళ్ళీ వెళ్ళడానికి కూడా పోలీసులు ప్రత్యేక ప్లాన్ను రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. మనం ఇప్పుడు అక్కడ చూస్తున్నాం, పోలీసులు దాదాపు 10,000 మంది పోలీసులను ఈ సభకు భద్రతగా వినియోగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ బ్రీఫ్ తీసుకుంటా ఉన్నారు. బ్రీఫ్ అంటే ఎవరు ఎక్కడ విధుల్లో ఉండాలి, ఎలాంటి విధుల్లో ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలనేది బ్రీఫ్ చేసేది. పోలీస్ శాఖలో ఉన్న ప్రతి విభాగం నుంచి కూడా ఐపీఎస్ మొదలు హోంగార్డు వరకు ఇక్కడ విధులు నిర్వహించడానికి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు ఏ ప్లేస్లో ఉండాలి, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు, వాళ్ళు విధులు నిర్వహించే ప్రాంతంలో ఎలా బిహేవ్ చేయాలని దాని మీద ఉన్నతాధికారులు బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు కమిషనరేట్ నుంచి కూడా కమిషనర్ స్థాయి అధికారులను తీసుకొచ్చి ఒక్కొక్క విభాగానికి ఇన్ఛార్జీలుగా పెట్టారు. అంటే భద్రతాపరంగా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకూడదనేది టీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తున్న విషయంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ సభా ప్రాంగణానికి చేరుకున్న వాహనాలు పోను మిగతా వాహనాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే మిగతా వాహనాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ చేరుకునేలాగా కూడా ప్లాన్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు మించే మ్యాక్సిమం ఈ సభకు వచ్చే వాహనాలన్నీ కూడా ఎటువైపు నుంచి అయితేనేమి అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డును ఎక్కిన తర్వాతనే ఈ సభా ప్రాంగణానికి రావాల్సి ఉంటుంది. అటు కరీంనగర్ తీసుకున్నా, మనం మెదక్ తీసుకున్నా, ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ తీసుకున్నా, ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాతనే కొంగరకలాన్ ప్రాంతానికి రావడానికి వీలుంటుంది. ఆ విధంగానే ప్లాన్ చేశారు. కాబట్టి ఇప్పటికే హెచ్ఎండి అధికారులు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. 2వ తేదీన ఇతర వాహనాలు ఏవి కూడా ఔటర్ రింగ్ రోడ్డు వైపు రాకుండానే మంచిదన్న సూచన కూడా హెచ్ఎండి అధికారులు చేశారు. కాబట్టి ఇంతటి పెద్ద సభ జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఆ రోజు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదకు రాకుంటేనే బాగుంటుంది. అలాగే ఈ సభ ముగిసిన తర్వాత ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా క్లియర్ కావడానికి కూడా దాదాపు అర్ధరాత్రి దాటే అవకాశం ఉంది. కాబట్టి అర్ధరాత్రి వరకు కూడా ఇటువైపు ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిదనే సూచన కూడా చేస్తున్నారు. అలాగే ఇటువైపు వచ్చేవాళ్ళు కానీ మిగతా రూట్లలో మామూలుగా పగలపూట ఇటువైపు రావాలనుకున్న వాళ్ళు కూడా ఆ ప్రయాణాన్ని సెప్టెంబర్ 2వ తేదీ మార్నింగ్ నుంచి తెల్లవారే వరకు కూడా వాయిదా వేసుకుంటేనే మంచిదని సూచనలు చేశారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, సభా ప్రాంగణానికి జనం చేరుకోవడానికి ఉన్న మార్గాలు దాదాపు 15 ప్లేసుల్లో పార్కింగ్ ఉన్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ను కూడా ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్ని ప్రపంచ స్థాయిలో నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా కట్టుదిట్టమైన రైలింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ రైలింగ్ను కూడా కొన్ని చోట్ల, అంటే దాదాపు 20 చోట్ల రైలింగ్ను కట్ చేస్తా ఉన్నారు. ఈ మీటింగ్కి వచ్చే వాహనాలు ఎక్కడైతే సర్కిల్స్లో మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దిగి కిందకు రావాల్సి ఉంటుంది. అయితే అన్ని వాహనాలు కూడా సర్కిల్స్ వరకు వస్తే
ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ వాహనాలు అక్కడే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిందకు దింపడానికి వీలుగా రైలింగ్ కట్ చేస్తా ఉన్నారు. ఆ రైలింగ్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్రోచ్ రోడ్లు ఆయా పార్కింగ్ ప్రదేశాలకు అనుగుణంగా ఉండడం కోసం అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించారు. 7 రోజుల్లో ఈ సభ ఏర్పాట్లన్నీ చేస్తూనే ఎలాగైతే ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి రావాల్సిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం జరగాలనేది కేసీఆర్ ఆలోచన కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని శాఖల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రధానంగా ఈ సభని ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికల ఆలోచన జరుగుతోంది. ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ ఈ సభను ప్లాన్ చేశారు. ఈ సభ అయిపోతానే ఆయన అసెంబ్లీని రద్దు చేస్తారు, ముందస్తు ఎన్నికలకు వెళ్తారు. ముందస్తు ఎన్నికల డిసెంబర్లో జరుగుతున్న ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు కేసీఆర్ నుంచి కానీ కేసీఆర్ కేబినెట్ లో ఉన్న కీలక నేతల నుంచి కూడా ఒక్క మాట కూడా పెదవి దాటి బయటికి రావట్లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుతా ఉన్నారు తప్పించి ఎన్నికలకు వెళుతున్నామని ఎవరు చెప్పలేదు. ఇంతటి భారీ బహిరంగ సభలో అంటే తెలంగాణలో దాదాపు 3.5 కోట్ల మంది తెలంగాణలో జనాభా ఉంటే కేసీఆర్ చెప్పినట్టు కానీ కేటీఆర్ చెప్పినట్టు కానీ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా 25 లక్షల మంది ఇక్కడికి వచ్చి దాదాపు 15% మంది జనాభా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి తన మనసులో మాటను ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్న విషయాన్ని కేసీఆర్ వెల్లడిస్తారా, లేకపోతే ఈ సభను కేవలం తన 4 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన తీరును అమలు చేసిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను ఆ లబ్ధిదారుల తాలూకా సంతోషాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయారిటీ ఇస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామన్ విశ్వపాల్తో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, కొంగరకలాల నుంచి. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణ జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 1870 ట్రాక్టర్లతో ర్యాలీ బయలుదేరింది. రేపు సాయంత్రానికి ర్యాలీ ప్రగతి నివేదన సభకు చేరుకుంటుందని చెబుతున్నారు.